ఫ్రెండ్స్, ఈరోజు పాంప్లెట్ జిమ్మల కూర ఏ విధంగా వండాలో చూపిస్తాను. ఓకేనా? స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టేసుకుందాం. తాలింపుకు సిమ్లో పెట్టేసుకుందాం. సిమ్లో పెట్టుకున్నాక మంచిగా గరమైనాక కడాయి గరము అయినదంట. 3 పావుల మంచి నూనె వస్తున్నా చూడు, మంచిగా వండుకో నేర్చుకో. తాలింపుకు మెంతులు వేసుకుంటున్నాను. తర్వాత యాలకులు, లవంగాలు 3 వేసుకుంటున్నాను. మిరపకాయలు వేసుకున్నా. 2 ఉల్లిపాయ ముద్ద వేసుకుంటున్నా. ఉల్లిగడ్డ ముద్ద వేసుకున్నాక మంచిగా కలుపుకోవాలి. టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకుందాం. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నా. కలుపుకుంటున్నా. 1 టీ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుంటున్నా. 1 స్పూన్ ఉప్పు వేసుకుంటున్నా. తగినంత ఉప్పు వేసుకోవాలా. 1 టీ స్పూన్ అని చెప్తాను, కానీ మనకు రుచి సరిపడకుండా ఉప్పు వేసుకోవాలా. ఇది మంచిగా పచ్చి వాసన పోయేదాకా వేగించుకోవాలి. 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నా. కలుపుకుంటున్నా. రుచికి సరిపడా 3 స్పూన్ల కారం వేసుకుంటా. ఇది పెద్ద చెంచా. కలుపుకుంటున్నా. 1/2 టీ స్పూన్ కుడక పొడి వేసుకుంటున్నా. కలుపుకుంటున్నా. మిశ్రమం మంచిగా వేగిన తర్వాత మనము 300 గ్రాముల చింతపండు పిసుకున్నాం కదా, పిసుకున్న పులుపుని తాలింపులో వేసేసుకోవాలి. తర్వాత మంచిగా ఒకసారి కలిపేసుకోవాలి. ఉండలు లేకుండా మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం ఒక 15 నిమిషాల పాటు మంచిగా మరగనిచ్చుకున్న తర్వాతనే జిమ్మలు వేసేసుకోవాలి. ఈ విధంగా చింతపులుసు మంచిగా మరగనివ్వాలి. చూడండి ఏ విధంగా మరుగుతుందో. పుల్లగా వాసన వస్తుంది కాబట్టి ఇంకా కొంచెం ఉప్పు పడుతుంది, వేసుకుందాం. ఇంకొక 1/2 టీ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకుందాం. గరం మసాలాని వేసేసుకుందాం. చూడండి ఈ విధంగా మంచిగా సల మంచిగా ఇట్లా దగ్గరికి మరగనిచ్చుకోవాలి. చిక్కగా మరుగుతూనే జిమ్మల కూర చాలా టేస్ట్గా ఉంటుంది. మనం వేసిన మిశ్రమం మొత్తం పులుపులో ఇమిడిపోవాలి. అట్లయితే దీని కూర ఒక వేరే లెవెల్లో ఉంటుంది. ఈరోజు పాంప్లెట్ల కూర వండుతున్నాను కాబట్టి ఒక విధమైన టేస్ట్ ఉంటుందండి. పులుసు మంచిగా మరిగిన తర్వాత మనము ఫ్రెష్గా కడుక్కున్న జిమ్మ ముక్కల్ని వేసేసుకోవాలి. మై ఫేవరెట్ తలకాయ. సరే, మనము ఈ విధంగా కలపకూడదు కాబట్టి షేక్ చేసుకోవాలి. షేక్ చేసుకుంటే మనము ఈ మిశ్రమం మొత్తము ముక్కలో మునిగే విధంగా మనం షేక్ చేసుకోవాలి. షేక్ చేసిన తర్వాత మనము క్యాప్ పెట్టేసి ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు మంచిగా ఉడికియాలి. నిమిషాల పాటు మంచిగా ఉడికించుకున్నాం కదా, మంచి ముక్క ఏ విధంగా అయిందో చూద్దాం. అబ్బా, ముక్క మంచిగా ఉబ్బిపోయింది కాబట్టి మంచిగా ఉడికింది కాబట్టి లాస్ట్గా కొత్తిమీరతోని గార్నిష్ చేసేసుకుందాం. ఓకేనా? పాంప్లెట్ జిమ్మల కూర రెడీ అయిపోయిందండి. తినడమే ఆలస్యం.
పాంప్లెట్ జిమ్మల కర్రీ రెడీ అయిపోయింది చూడండి. హాయ్ ఫ్రెండ్స్,